నేడు నిజామాబాద్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పర్యటిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిర్వహిస్తున్న క్రికెట్ మ్యాచ్ కొనసాగుతుంది. తిరుమలలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5:30 మలయప్ప స్వామి ఉభయ దేవతలతో కలిసి సూర్యప్రభ వాహనంపై మాడ వీధుల వ్యవహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. శ్రీవారి నామస్మరణతో తిరుమల గిరులు మారుమోగుతున్నాయి. అమెరికాను వణికిస్తున్న భారీ మంచు తుఫాన్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. సుమారు 13,000 విమానాలు రద్దయ్యాయి. దాదాపు 14 కోట్ల మందిపై ఈ విపత్తు ప్రభావం కనిపిస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో జనం నిత్యావసరాల కోసం ఎగబడ్డారు. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ 1, 3, 5 రెగ్యులర్ పరీక్షలు, 2, 4, 6 సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు జవాబు పత్రాల రివాల్యుయేషన్ కు ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు. రథసప్తమి వేడుకలకు నిజామాబాద్ నీలకంఠేశ్వర ఆలయం ముస్తాబైంది. ఈ రోజు సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ ఎదుట రథాన్ని సిద్ధం చేశారు. ఆలయం నుంచి మీసేవ చౌరస్తా వద్ద ఉన్న తల్లి గోరి వరకు రథాన్ని ఊరేగిస్తారు. అక్కడి నుంచి కంఠేశ్వర ఆలయానికి రథాన్ని తరలిస్తారు. ఆర్మూరు మండలం ఇస్సాపల్లి గ్రామ శివార్లో ఉన్న పేకట స్థావరంపై శనివారం సాయంత్రం పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. 9 మంది పేకట రాయిలు అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ₹54,070 నగదు, 10 సెల్ ఫోన్లు, 3 కార్లు సీజ్ చేసి తదుపరి చర్యల నిమిత్తం ఆర్మూరు పరిధిలోని పోలీసులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మేడారం జాతరలో తప్పిపోయిన పిల్లలను గుర్తించి పేరెంట్స్ కు అప్పగించేందుకు పోలీసులు ట్రాకింగ్, మానిటరింగ్ రిస్ట్ బ్యాండ్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల 27 నుంచి 30 వరకు ప్రత్యేక కేంద్రాలు నమోదు చేసుకున్న పిల్లల చేతికి బ్యాండ్ కడతారు. ఒకవేళ వారు తప్పిపోతే బ్యాండ్ పై ఉన్న QR కోడ్ స్కాన్ చేస్తే వారి వివరాలు కనిపిస్తాయి.